హృదయుడు అనే పాట బట్టి ప్రభు నామాన్ని మహిమ పొందుతాం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయము. ఎడారిలో ఊటలను జలరాశులలో నువ్వు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నడుపుచున్నావు సమృద్ధితో.
ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ ఎడబాయవు పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాధారము పరవాసి జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసి జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరచును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరచును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు త్రోవలు ఏర్పరచువాడవు హల్లెలూయా కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతోనే నన్ను నింపుము నీ కృపతోనే నన్ను నింపుము కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు
నీలో నివసింపచేసినది కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో నీ కృపలలోనే నిత్యము తలచి నీ సత్యములో జీవింతును నీ కృపలలోనే నిత్యము తలచి నీ సత్యములో జీవింతును నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును నిత్యము నేను కీర్తింతును కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో ఈ లోకము శాశ్వతము నీదు కృపయే నిరంతరము ఈ లోకము అశాశ్వతము నీదు కృపయే నిరంతరము లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు నీ కృప నాకుంటే అది చాలు కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో కృపానిధి నీవే ప్రభువో దయానిధి నీవే ప్రభువో నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతోనే నన్ను నింపుము నీ కృపతోనే నన్ను నింపుము కృపానిధి దయానిధి కృపానిధి దయానిధి నీవే ప్రభువో హల్లెలూయా సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందములు ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితిగా దివిలోనున్న ఆనందములు ధరణిలో
నా
హల్లెలూయా.
యత్పదాత్మస్వరూపం సకల జీవనాధారం తత్వే సుప్రణామ్యహం తత్వే సుప్రణామ్యహం నమో ఆదిపర్యంతమహితో నమో నమః నమో నమస్తే 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 నీ నామము స్తుతింతును అనుదినము నీ సేవనే చేతునయ్యా నీ నామము యేసు ప్రభు క్రీస్తు ప్రభు యేసు ప్రభు క్రీస్తు ప్రభు
అమూల్య అనే సహోదరి పుట్టినరోజు అనే విశేషమైన వారి యొక్క పాప అమూల్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరికి వచ్చిన మనమంతా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుడు వాక్యం అందిస్తారు. మనమంతా కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం అందరూ. స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడా సార్వభౌముడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరం మారినవాడు మార్పు లేనివాడు స్తోత్రాలయ్యా. మరొకసారి నేను మీ సన్నిధిలో చేరిన నన్ను మమ్మల్ని మీరు ఇప్పటి వరకు నైనా ఇదిగో ప్రభా పాటల ద్వారా నైనా మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మారిన దేవుడు మార్పు లేని దేవుడు ఉన్న తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కూడిక ద్వారా బిడ్డకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం కలుగు చేయండి నాయన. ఇప్పటి వరకు ఆయన మీరు ఈ కృపలో మీ దయలో దాస్తూ భద్రపరుస్తూ వచ్చారు. ఇక ముందు రోజులు కూడా నా తండ్రి భవిష్యత్ కాలం అంతా నాయన నీ వెలుగు ప్రసాదింప చేయండి నాయన. నీ వెలుగు చేత నీతి సూర్యుడికి మీరు ఏలుబడి చేయమని ప్రార్థన చేస్తున్న వాగ్దానంతో కూడిన నీ యొక్క వాక్యము నాయన ప్రభు నీ పలుకు బిడ్డకు అనుగ్రహించి నామని మహిమ తెచ్చుకోనండి నాయన. ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. మనుషులకి మీ మహిమ కలగకూడదు. ఆ డాగును మీరు కార్యం చేసి వాక్యం ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందండి నాయన. సేవకులు మీ వారి మాట నాయన నీతి కనుక మీరే నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామ పేరు ప్రార్థించి విడుచున్నాము తండ్రి. హల్లెలూయా. బలవంతం ఖర్చు అయిపోతుంది, భయపడిపోతున్నాడు. అమ్మో గట్టిగా అరిస్తే ఆ ఒంట్లో రక్తం గారిపోతుంది, సార్ చెమటలు గారిపోతాయేమో అన్నట్టుగా భయపడిపోతాను. చెప్పండి అందరు హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దానికి స్తోత్రం చెప్తారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే నా బిడ్డలకి మంచి ఆరోగ్యం కావాలి అని చెప్తా ఉన్నాడు. నా బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలి. అట్లాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆరోగ్యమే ఎంతో అవసరం కదా. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం లేని వాళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు. నీరసంగా ఉందంటే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులరా, ఇందాక ఒక ఆమె వచ్చింది, మూసుకొని తెరవట్లేదు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం, అందుకని పోవడం క్యాన్సర్ వల్ల. పుట్టినరోజు అది కూడా పుట్టినరోజు. ఇక ఆయనకి అట్లా లేకుండా మీరు ఏం సంతోషంగా చేసి పెట్టేది, ఆయనకి అట్లా లేకుండా అదే మరి ముఖ్యం మాకు ముందు చెబితే ఈ లడ్డు గుట్టు ఆటో చేసుకొని ఇంత ధ్యానం చేసుకుని వచ్చేవాళ్ళం కాదు కదలే, అదే పని చేసేవాళ్ళు నువ్వు అని చెప్పేసి అన్నాం. మరి అనుకోని రీతిగా తగిలింది అయ్యా, ఏం చేస్తావా? మాకు తగిలింది అనుకోని రీతిగా 600 రూపాయలు ఆగి మాకు తగిలింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పేది ఒకే మాట, భూమి మీద భక్తి చేస్తున్న వాళ్ళంటే నాకెంతో ఇష్టం. కేవలం వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళంట, బలవంతులంట. బలవంతులు, శ్రేష్టమైన వాళ్ళంటే బలవంతులు. కాబట్టి దేవుడికి చూడండి, ఇప్పుడు మరి ఈ రోజున అమ్మాయి బాగుంది, అన్నీ బాగుంది కాబట్టి కదా అన్నయ్య మరి పాప పుట్టినరోజు విషయంలో దీన్ని పెట్టింది. అవునా? శ్రేష్టమైన వారా కదా?
దేవుడు చెప్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా ఎక్కడాలంట బలవంతులుగా, శ్రేష్టమైన వారుగా దేవుని ఆరాధనలో ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అలా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక వాక్యం చదువుతాం. ఎస్తేరు గ్రంథము ప్రియులరా, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం. ఆ తర్వాత లూకాసు వార్త 49:1-49 ఈ 2 వాక్యాలు చూసి ముగిద్దాం. టైము 9:30. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అందరికంటే ఎందుకు ప్రేమించాడు? ఈ రోజున రక్తంలో కడగబడి ఉంది. ప్రభు యొక్క దేవుడిచ్చినటువంటి జన్మదినాన్ని ప్రభు సన్నిధిలో గడుపుకుంటుంది. కాబట్టి అందరికన్నా కూడా ఆమెను దేవుడు బాబుగా అయ్యా మళ్ళీ చదువు గట్టిగా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఇప్పుడు ఆమె కన్యా కాదా? ఎవరు ప్రేమించాలి? ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవుడు చూస్తే తన జీవిత యాత్ర ఎలా ఉంటుందంటే, కాబట్టి అందరికన్నా కూడా ప్రభు రక్తంలో కడగబడింది. ప్రభుకు సాక్షిగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి జన్మదినం ఇది. ఈ పుట్టినరోజు దేవుడిచ్చిన జన్మదినం అండి. దాన్ని జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో మరి ఏమండి ఆ తల్లి పట్ల. ఎందుకంటే కొంతమంది ఆయన పక్షులకి ఏదో కేక్ తెచ్చుకుని అసలు వాగ్దానం మనం తెచ్చుకొని మన వాటికి తిన్నామని ఎవరు ఉంటారు లేరా? కానీ దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉండటము ఎంతో మహిమ కలిగినటువంటి ఆ కార్యం అండి. ఎందుకంటే వచ్చిన సంఘం అంతా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళని దేవుడు చెప్పేటువంటి కొన్ని విషయాలుగా వేరుగా ఉన్నాయి. దేవుడు చెప్పే కొన్ని విషయాలు చూడండి. లూకాసు వార్తలో కూడా 1:49 ఆ తర్వాత ఆయన తన దాసువారి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆమేన్. ఏమంటారంట? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం ఏంటంటే ప్రభు రక్తంలో కడగబడటమే గొప్ప కార్యం. ఆరోగ్యం ఇచ్చమే గొప్ప కార్యం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. ఏమండి ఇది మొదలుకొని ధన్యురాలు. అమ్మా నువ్వెంతో ధన్యురాలు. కాబట్టి ఎస్తేరు అందరికంటే ఎందుకు ప్రేమించాడు? ధన్యుల. దేవుడు చేసే మేలు వేరుగా ఉంటాయి. ప్రభు నామములో జరుపుకునే కార్యాలు. కాబట్టి ఆమె చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే, నన్ను ఎంతగానో ప్రేమించాడు. రాణి అయిందండి. రానంటే ఇతరులకి దానం చేసేటువంటి భాగ్యాన్ని కలగజేసాడు దేవుడు. ఆ విధముగా ప్రభువుకు ఒక నమ్మకస్తురాలుగా ఉందేస్తే. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ప్రభు రక్తంలో కడగబడి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ తల్లి పట్ల ఏం చేయాలంటే భక్తి చేస్తుంది. కాబట్టి తను అంతగానో ఆరోగ్యవంతురాలు. దేవుడికి తనంటే ఎంతో ఇష్టం. దేవుడికి తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా వేరు చేసేటువంటి దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. చూడండి, ఇంకొకసారి ఏం రాశారంటే, ఆయన ఎవరంటే ఏమండి ఒక రాజు కుమారుడు. ఆయన ఒక మాట రాశాడు. సామెతల గ్రంథము 9 ప్రియుల 11వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం బుద్ధిహీనంగా ఉన్నది బొబ్బలు పెట్టున్నది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అది నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏమవుతాయి అంట? నీవు జీవించు సంవత్సరాలన్నీ కూడా అంటే ఏమవుతాయంట చెప్పాలా?
చెట్టు నాటామో ఆ చెట్టుకి విస్తారమైనటువంటి కాపు వస్తూ ఉంటుంది. మీకు ఇది కాదు కానీ అటు చూడాలి, మామిడి చెట్లు వండిపోతాయి, అంత కాపు వస్తుంది దాని బరువుకి, విస్తారమైన. అట్లాగనే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నా వలన ఏం కావాలంటే నీకు దీర్ఘాయు అంటే చెప్పండి. దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టాడో అన్ని సంవత్సరాలు నిన్నేం చేస్తాడంట? అధికమైన, అంటే మనం జీవించే సంవత్సరాలు పొరపాటును కూడా మనకు బలహీనత లేకుండా బలమిచ్చి దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు చెప్పాలా దీవిస్తాడు. ఎవరు దీవిస్తాడు? తన యందు ఎవరమైతే భయం కలిగి ఉంటామో వారిని మరి ఇప్పుడు ఈ రోజున మరి చక్కగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎంతమందిని దీర్ఘాయుషం లేకుండా పోతున్నారు? కోలుడి మంది దీర్ఘాయుషం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని, గొడవలు చేసుకుని, ఊరేసుకునేవాళ్ళు, పువ్వులు తాగేవాళ్ళు, కిరసనాలు పోసుకునేవాళ్ళు, కాబట్టి విడిచిపెట్టి కొట్టుకొని పొడుచుకునేవాళ్ళు, చంపేవాళ్ళు. ఎన్ని జరగట్లేదండి? ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది. తను వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఏం చేశారు? ఆ అబ్బాయిని చంపేశారు. వాళ్ళ అమ్మాయికి కోపం వస్తారు. ఇప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడిగా అయ్యాడా? అవలే. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? నేను ప్రేమించను. కొబ్బరికాయలు కొట్టి కాబట్టి కత్తి తీసుకెళ్ళాడు. కాలేజీలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు వేస్తే మెడకాయ దెబ్బకి దిగిపోయి విజయవాడ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగానే శారదా కాలేజీ. అంటే ఇప్పుడు దీర్ఘాయుషం ఉందా లేదా? సంవత్సరాలు అధికమైనయా లేవా? వాళ్ళకుండా దేవుని యందు భయము కలిగిన వాళ్ళ యొక్క జీవిత చరిత్ర దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎస్తేరు ప్రజలు చనిపోకుండా దీవెనకరమైనటువంటి కార్యాలు తనను చూసింది. ఈ రోజున ప్రభునామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన్మదిన కార్యాలు లేదా పుట్టినరోజు విషయాల్లో ప్రభు సన్నిధిలో, ప్రభు మార్గాల్లో తను చేసుకుంటుంది. కాబట్టి బహుగా దేవుడు తన్ను దీవిస్తాడు. నీవు జీవించు సంవత్సరాలన్నీ కూడా అధికమవుతాయి. నిన్ను దీర్ఘాయుష్మంతురాలుగా దీవిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప, అలాంటి కార్యాలు ప్రభు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుని లోపల వారుగా ఉండాలి. ఇంకొక మాట చెప్పనా? దావీదు కీర్తన 115:12 అక్కడ ఎంత అయింది? 9:30. ఈ ఒక్క మాట చూసి సరేనా? హల్లెలూయా, హల్లెలూయా. నాకెంతో ఆనందం. అదే ఈ రోజున ఇప్పుడు ఆనందం లేకపోతే ఇక్కడ వెళ్తున్నా. దేవుని సన్నిధిలో ఆనందం ఉందనే కదా ఇంతమందికి వాళ్ళు భోజనాలు చేసి పాప యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి తల్లిదండ్రులు ఈ రీతిగా కొంతమందికి డబ్బు ఉండదు కానీ చేసే ప్యానం ఒప్పిస్తున్నారు. పిల్లలు పుట్టినరోజు లేదు, వాళ్ళ పుట్టినరోజు లేదు, వాళ్ళ పెళ్లి రోజు లేవి. కాబట్టి కొంతమందిని చూసావా, ఈరోజు మాకు మ్యారేజ్ డే అయ్యారండి, మాకు మ్యారేజ్ డే మా ఇద్దరు పెళ్లి రోజు అయ్యారు. పిల్లలు పుట్టినా కూడా కొంతమందిని ప్రేమతో చేసుకుని, ఎందుకంటే పెళ్ళైన 20 సంవత్సరాల నుంచి మా ఇద్దరిని విడదీయకుండా పిల్లలు పుట్టిన కాబట్టి కరువే కాట్కాలు వచ్చిన భార్యాభర్తలు విడదీయక మా ఇద్దరిని కలిపాడు అని చెప్పుకుంటారు. దీర్ఘాయువును ప్రభు కలుగజేస్తూ ఉంటారు, ప్రభు వేరు చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధి ఆనందంగా ఎవరు అనుభవిస్తారో వారికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తారు. ఏదంటా చదవండి ఆ మాటను. కాదు పాట నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో ఉండునే అదేనా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో ఉండునే అదేనా ధన్యతయే. నాకెంతో ఆనందం Yeah.
ఏ అపాయం నాకు రాకుండా నీవు నడుపు మార్గంలో అని ఆయన రాశాడు. అది ఆయనకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. దేవుణ్ణి ఆరాధించి మనకు కూడా ఏ అపాయం లేకుండా నీవు నడుపు మార్గంలో కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నటువంటి ఆ యవనస్తుల ఆ పాపని దేవుడి మార్గంలో ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యం చదువు. ఏ వాక్యం? కీర్తనలో 15:12 చదువు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మర్చిపోడు, తన యందు భయభక్తుల్ని మర్చిపోడు, తనతో సహవాసం చేసే వాళ్ళని మర్చిపోడు. ఆయన మార్గంలో జీవించే వాళ్ళని దేవుడు మర్చిపోడండి. ఎవరు మర్చిపోతారు? ఆయనతో లేని వాళ్ళని మర్చిపోతారు, ఆయనతో ఉన్న వాళ్ళని మర్చిపోడు, ఆయన ఆరాధన చేస్తున్న వాళ్ళని మర్చిపోడు, ఒకటిగా చేస్తాడు, అన్ని విధాలుగా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రేమించి మన తుచ్చుకుని నమ్మస్తులు సంఘాన్ని లేదా బిడ్డలను దేవుడు మర్చిపోడు వాడి మార్గాల్లో. ఎందుకంటే తను పురుషుడు కాకపోయినా స్త్రీలు ఎంతగానో తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు మర్చిపోడాడు. దేవుడితో ఉండేటువంటి కుటుంబాన్ని ప్రభు పొరపాటును కూడా మర్చిపోడాడు. ఇప్పుడే తన నిత్యం జీవితం కలిగి దేవుడితో ఉంటే దేవుడు మర్చిపోకోకుండా అబ్రహాము కుమారుడు లాంటి వాడిని తీసుకొస్తాడు. ఆయన ఎవరో దీవించబడినటువంటి వాడు, అబ్రహాము కుమారుడు, ఆశీర్వాదాన్ని కలిగిన వాడు. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలం దీవించబడింది. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతంలో సమృద్ధి ఆహారం కలిగింది. అలాంటి దీవెనకరమైన కార్యాలు చేశాడు. దేవుడితో ఉన్న వాళ్ళకి అలాంటి పురుషులు ఇస్తూ ఉంటాడు. అలాగే స్త్రీలు కూడా దేవుడితో ఉంటే అబ్రహాం లాంటి రెబ్కా లాంటి విషయంలో కూడా దేవుడు దీవిస్తాడు. రెబ్కా కూడా దేవుడితో బట్టి బహుగా శ్రమించి ఇతరులను మెచ్చించేటువంటి మనిషి. దేవుడితో ఉండే వాళ్ళకి జీవిత యాత్ర ప్రయాణాలు ఈ విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుడితో మనం ఉంటే దేవుడు మనకు చేసే కార్యం. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఏం చేసేదట? ఆశీర్వదించాడట. దేవుడితో ఉండే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడండి. దేవుడితో మనం ఉండాలి. అలాగనే ఆ మహిమను మనం చూడాలంటే అందరూ దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, ఆ మేలును అనుభవిస్తాం. ప్రియులారా, ఊహించని కొన్ని కార్యాలను ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డల మధ్య లేదా సంఘం ఎదుట జరుపుకుంటున్న ఈ కార్యాన్ని ప్రభు మర్చిపోడు. చదువుకోగలరా? ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను కూడా. ఒకళ్ళనే కాదండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ. అలాగనే ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి లోపడ్డారు కాబట్టి వాళ్ళందరినీ దీవించారు. అలాగనే అహరోను వంశస్థులందరూ కూడా దేవునికి లోపడ్డారు కాబట్టి వాళ్ళను కూడా దీవిస్తాడు. ఈ రోజున మన అన్నదమ్ములు వచ్చారు కాబట్టి వాళ్ళ కథనాలు బాబాడు బంధువులు వచ్చారు, దేవుడికి లోపడ్డారు కాబట్టి వాళ్ళు విడిచిపెడతారు, దేవుడు ఆశీర్వదిస్తారు. ఎందుకు తెలుసునా? దేవుడు సహవాసంలో, దేవుడు సన్నిధిలో ఐక్యత కలిగి ఉంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ వంశస్థుల్ని దీవిస్తాను, మీ వంశస్థుల్ని ఆశీర్వదిస్తాను. ప్రభు సన్నిధిలో ఎవరి మన అన్నడు కోరుకుంటుంది, అన్నదమ్ములు బాగోవాలి, బంధువులు బాగోవాలి, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టాలంతా బాగోవాలి. అందుకని అహరోను ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగాడో ఆయనతో చెప్తున్నాడు, నిన్నే కాదు మీ వంశస్థులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. కొదువనేది లేకుండా మీ కుటుంబాలకు, బంధువులకి దీవెనకరమైన కార్యాలను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరిని? మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. పిల్లలు ఎక్కడ కావాలి? అబ్రహాము తన కుమారుడిని ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుడి సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుడి సన్నిధిలో ఉన్నాడు, ఆయన ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం రావాలంటే చిన్నలనేమి పెద్దలనేమి అందరూ దేవుడి సన్నిధికి వస్తే ఆశీర్వాదాన్ని ప్రభువు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నాం, ఏ అపాయం లేకుండా దేవుడు మనకి ఇస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? నీ ఆలోచన వేరుతరంగా మారుస్తాం, నీ కోరికలన్నీ కూడా
తీరుస్తాడు. కాబట్టి పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఏది వచ్చాడా సురేష్ ఉన్నాడు అసలు గుళ్ళో ఏమండి? ఒకసారి మీరు ఆలోచించండి. అటు పోతే దెయ్యం తగులుకుంటాడు, అటు పోతే హాస్పిటల్ పోరవుతున్నాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాడో కోత పడకుండా డబ్బులు పోకుండా కాబట్టి కుటుంబం ఏడవకుండా ప్రభు సహాయం చేస్తే ఈ రోజు నువ్వు ఇంట్లో పడుకుంటావా? నేను బలరాదన ఎన్నడా అంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటమా? ఏ స్థితిలో నుంచి దేవుడు నీకు ఏం చేశాడు? ఆ దేవుడికి నువ్వు దూరం అవ్వచ్చా? ఏం చేయ? నాకు బాగు చేశాను, నా ఇల్లు కట్టు, ఇదిగో మొత్తం పరిస్థితి ఏంటి అయిపోయింది, ఏమైనా జ్ఞాపకం చేసుకో. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయి అంట. అందరూ ఏడుస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు, డబ్బులు పోయినాయి, మా ఇంట్లో డబ్బులు పోయినాయి, అయ్యారండి డబ్బులు పోయినాయి. ఏదన్నాను ఒకవేళ మీకు డబ్బులు దొరికితే కోసం పెట్టుకుంటారా? ఎక్కడికి పో, మీ డబ్బులు మీకు దొరుకుతాయి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసాం, తెల్లాగే డబ్బులు ఉన్నాయి. కోట పెట్టుకున్నారా? అసలు మందిరానికి రా. కాబట్టి నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నీకెక్కడ వస్తుంది? నీ పిల్లలుగా దరిద్రం అనుభవించాలి. అది రాకుండా ఉండాలి అంటే దేవుడు చేసిన వీలు మనం మర్చిపోవడానికి వీలు. హాస్పిటల్కి ₹1,00,000 కట్టాలి, నువ్వు హైదరాబాద్ పోవాలి, డబ్బు పోగు చేసుకున్నావు. కాబట్టి ఏమీ లేకుండా ఉచిత వైద్యం చేసిన దేవుడికి ఇక నువ్వు ఎంత పార్టీషన్ తీసుకుంటానంటే రోగం తీసేశాను. మరి దేవుడికి మనం ఎంత లోపడి ఉండాలి చెప్పండి? ఆశీర్వాదం. ఎవడి ఆశీర్వాదం? పిల్లలేమి పెద్దలేమి, తల్లిదండ్రుల పాపమే. అది రాకుండా ఉండాలంటే అందరం ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందువారుగా ఉండాలి. అలాంటి కృప మన వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, మన ఊరు వాళ్ళకి దేవుడు దయచేయునుగాక. అందరినీ ఆశీర్వదించునుగాక. మన పిల్లలందరూ క్షేమం కలిగి తెలుగుగాక. అలాంటి కృప ఈ రోజు కూడిక పెట్టుకుని కుటుంబానికి, వాళ్ళందరికీ సర్వదా ప్రభు ఇచ్చునుగాక. యేసు నామములో కార్యాలు జరిగించమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మరి ఈ చిన్న వాక్యం మన హృదయంలో నీరు కట్టి బలి ఉపచేయునుగాక.